ఆయన దేవతామూర్తులకి అందజేస్తారు. ఈ దేవతామూర్తులందరికీ చెప్పేంటి చూడటం చాలా అసలు మీ వీడియోలో పడలేదు. మళ్ళీ పూజకి కళ ఉండదు. కంగారు పెడతాను చెప్పండి బేగను. స్క్వేర్లో పెడతారు కదా. మరి ఇప్పుడు గణపతి హోమని మార్చేస్తారా షేపు? ఓకే కవర్ అయిపోయి ఎంత తీస్తా ఇలా వచ్చే ఇంకొచ్చమ్మా పెట్టేసావు కదా. కవర్ పసుపు కుంకుమ ఇది ఇంకొకదా ఇది అమ్మవారికి చూపించండి కింద నుంచి పైకి. విడిగా ఉన్న పొలలో వెలుగుతున్న మంట మీద వేయండి. గుండాల దగ్గర పెట్టుకోండి. చక్కగా హవనాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం చేసినటువంటిది ఒక ఎత్తు.
ఆరాధన, అభిషేకం, పూజ, క్రతు అంతా కూడా ఒకెత్తైతే ఇప్పుడు హవనం అనేటువంటిది ఒకెత్తు. హవనం అంటే హోమం. ఈ హోమం సాక్షాత్తు ఆ భగవంతుడికి, అమ్మవారికి, లక్ష్మీ గణపతికి మనం ఇస్తున్నటువంటి ద్రవ్యం సాక్షాత్తు దగ్గర ఉండి వడ్డిస్తున్నటువంటి పదార్థాన్ని భోజనం పెడుతున్నట్టుగానే. ఎందువలన అంటే అమ్మవారికి హవనం చేయిస్తున్నాం, శని హవనం చేస్తున్నాం. మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, నేను ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. హోమగుండం కట్టాలి అంటే అమ్మవారి శని హోమానికి ఇలాగే కట్టాలి. యోని ఆకారం అంటారు. ఏమిటంటే యోని ఆకారం. ఈ యోని యొక్క ఆకారంలోనే అమ్మవారికి హోమగుండాన్ని నిర్మించి ఇప్పుడు మనం చేసినటువంటి అగ్ని సంస్కారం అంతా కూడా చేస్తే అగ్నిహోత్రుడికి దేవతా శక్తి తత్వం వస్తుంది. లేదంటే కర్పూరం పెట్టి వెలిగించాం కదా, ఆయన కర్పూరంలో ఉండేటువంటి లౌకికాజ్ఞ, అటువంటి శక్తి వచ్చిన తర్వాత మనం ఏ దేవతామూర్తి మంత్రం అయితే చెప్పి చివరిలో స్వాహ అని మీరు ఉండడం వేస్తారు. వెంటనే అగ్నిహోత్రుడికి ఇద్దరు భార్యలు, స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి ఈ హవనం చేసేటప్పుడు పక్కనే ఉండి మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని పలానా గ్రామంలో పలానా వ్యక్తులు మీకోసం అందజేశారండి, తీసుకుని ఆ దేవతామూర్తికి అందజేయండి అని అడుగుతుంది. స్వధాదేవి పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు మన పెద్దవారు ఎవరైనా గతించినప్పుడు అప్పుడు నీళ్లు నువ్వులు ఒడిచిపెడతాం. స్వధాంతర్పయామి అంటాం. పితృదేవతలకు తీసుకువెళ్ళేటప్పుడు స్వధాదేవి సహకారంతో అగ్నిహోత్రుడు ఇస్తారు. ఇక ఆయన దేవతామూర్తులకి అందజేస్తారు. ఈ దేవతామూర్తులందరికీ అగ్నిహోత్రుడు ఎందుకు అందజేస్తారా? అగ్నిహోత్రుడు నోరు లాంటి వాడు దేవతామూర్తులందరికీ. మన ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని మానవులు, ఋషీశ్వరులు ఇచ్చేటువంటి భూలోకంలో, కలియుగంలో హవిస్సులోనే దేవతామూర్తులకి ఎలా అందజేయాలి అని ఈ దేవతామూర్తులందరూ కూడా అనుకుంటూ ఉండగా అమ్మవారు అగ్నిహోత్రాన్ని సృష్టించింది. ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా మనకు మానవులకి, ఋషీశ్వరులు ఇచ్చేటువంటి హవిస్సు కవిస్సులని ఈ యొక్క అగ్నిహోత్రులు తీసుకువచ్చి మీకు ఇస్తారు. మనం ద్రవ్యం లోటు చేయొచ్చు, లేదంటే కొన్ని వాటిల్లో పురుగులు అవి ఇవి అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. కానీ తప్పదు, మనం ఏమో అధర్మ మార్గంలో ఎక్కువ నడుస్తూ ఉంటాం కలియుగం కాబట్టి ఆ పురుగులు అవి ఉన్నప్పటికీ ఇలా ప్రత్యక్షంగా మనం వేయలేం కాబట్టి, పెట్టలేం కాబట్టి, అయినా వేసిన చో అగ్నిహోత్రులు దాన్ని కూడా అమృతంగా మార్చి దేవతామృతులు అందజేస్తారు. మనం పురుగు వేసామా, లేదంటే ఇంకోటి వేసామా, అనేది అగ్నిహోత్రులు చూడు. దేవతామూర్తికి ఎలా ఇష్టమో అలాగా. అంటే ఇప్పుడు కన్నతలు చూడండి, కొడుకు ఎక్కడో హాస్టల్లో ఉన్నాడనుకో, వచ్చాడనుకో, వేడివేడిగా కారంగా పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం, లేదనుకోండి చక్కగా పులిహార చేసి పెడుతుంది. అంటే అన్నం వేరు, ఇష్టంగా తినేటువంటి పదార్థం వేరు. ఆ విధంగానే అగ్నిహోత్రుడు దేవతామూర్తులు ఎలా తీసుకువెళ్ళిస్తే ఆయన ఇష్టమో ఆ విధంగా ఆయన మార్చి మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని ఆ దేవతామూర్తులకు అందజేస్తారు. మనం ఏ దేవతామూర్తి మంత్రం అయితే చెప్పి స్వాహ అనే అగ్నిహోత్రంలో వేస్తామో ఆ దేవతామూర్తి దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళిస్తారు. స్వాహ కన్నా ముందు కానీ తర్వాత కానీ వేయకూడదు. ముందుగా లక్ష్మీ గణపతి హవనం చేస్తాం. ఈ 3 మీకు ఇందాక చెప్పాను కదా, ఉంగరం వేలు, మధ్య వేలు, బటన్ వేలు కలపాలి. ఈ వేలన్నీ కలపకూడదు. ఈ 3 వేలతోనే ఇలా తీసుకోవడం చక్కగా. స్వాహ మీకు వినిపించగానే అగ్నిహోత్రంలో వేయడం. మంట మీద వేయకండి, 4 పక్కలకి వేయండి. మంట మీద వేస్తే మంట అది పొగ చేస్తుంది, తర్వాత రాజేస్తామన్న మన మాట్లాడండి. ఇంకా అందువలన ఆ మంట మీద వేయకుండా 4 పక్కలకి వేస్తూ ఇదంతా కూడా అగ్నిహోత్రుడు నోరే. అయ్యో మంట అక్కడే ఉంది కదా, ఇసుకలో వేస్తేనా అనుకోక్కర్లేదు. అదంతా అగ్నిహోత్రుడు నోరే. మనం ఎక్కడ వేసినా స్వీకరించేస్తాడు ఆయన. మనలాగా నాకు కంచంలోనే అట్లేదు, మా బావ వచ్చి నన్ను పలకరించలేదు, మా తమ్ముడు వచ్చి నన్ను అడగలేదు, అలాంటివి ఏమీ ఆయన అనుకోడు. నా దాంట్లో వేశాడు కాబట్టి నాదే అని చెప్పేసి తీసేసుకుంటాడు. అందువలన చక్కగా మీరు ఎక్కడ వేసినా హోమగుండంలో పర్వాలేదు, బయట పడకూడదు అంతే ద్రవ్యం. అందువలన ఈ 3 వేలతో స్వాహాకారం మీకు వినిపించగానే గణపతయ నమః. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేయాలి. పువ్వులు కాదమ్మా, ఉండాలి. పువ్వుల తర్వాత అమ్మవారి చెరువు ఇలా 3 వేలతో తీసుకోవడం. స్వాహాన్ని వినిపించగానే ముందుగా లక్ష్మీ గణపతికి చేస్తాం కాబట్టి లక్ష్మీ గణపతయ నమః అది చెప్పకుండా వేయకూడదు. అదే అడ్రస్. అదేంటంటే ఉత్తరం రాస్తే అడ్రస్ రాస్తే ఎలా అయితే వెళ్ళిపోతుందో డిటిఎస్ లో, కొరియర్ లో, ఇలాంటి వాటిలో ఇప్పుడు అదే అన్నమాట. అది చెప్పకుండా మనం అడ్రస్ రాయకుండా ఇస్తే అది ఎవరికి వాళ్ళకి తెలియదు. వ్యాపారం ఇచ్చేత చూపేసి డస్ట్బిన్ లో వాడేస్తాం. అలాగే అది చెప్పకుండా వేసారంటే ఆయన ఎవరికి వాళ్ళకి తెలియదు, ఆయన తీసేసుకుంటారు. అందువలన లక్ష్మీ గణపతయ నమః, నాది కాదయ్యా లక్ష్మీ గణపతికి ఇస్తున్నాను, నువ్వు తీసుకువెళ్ళి ఆయనకి అందజేసి అని అర్థం కాదు. అందువలన స్వాహాకారం మీకు వినిపించగానే చక్కగా లక్ష్మీ గణపతయ నమః అనుకుంటూ ఆ యొక్క
ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. ఈసారి ఎంతో ఇష్టమైనటువంటిది చండీ హవనాన్ని ఆరంభం చేస్తున్నాం. కలో చండీ వినాయకం. ఇప్పటి వరకు లక్ష్మీ గణపతి గురించి చెప్పుకున్నాం. లక్ష్మీ గణపతి హవనం చేశాం. ఈసారి నుంచి చండీ వినాయకం. కలియుగంలో ఏ హవనం చేస్తే, ఎవరిని పట్టుకుంటే, ఎవరిని ఎక్కువగా ఆరాధన చేస్తే అత్యంతమైనటువంటి కామ్యములు, కోరికలు, సకల దారిద్ర్యాలు, అష్ట కష్టాలు కూడా నివృత్తి చెందుతాయో అటువంటిదే కలవ చండీ వినాయకం. కలియుగంలో అమ్మవారి హోమాన్ని, అలాగే గణపతి హోమాన్ని ఎక్కువగా చేయడం ద్వారా ఎంతో ప్రీతి చెందుతారట ఈ యొక్క అమ్మవారు, ఆ యొక్క గణపతి. అటువంటి కలవ చండీ వినాయకం అన్నట్టుగా చక్కగా అమ్మవారి ప్రీతి కొరకు చండీ హోమాన్ని చేస్తుంది. ఇక ఈ చండీ ఉన్నారు కదా, ఈవిడ ఎవరండి అంటే అమ్మవారు అనగానే విగ్రహం కాదు, నిగ్రహంగా నేను అమ్మనే ఆరాధిస్తున్నాను అని అమ్మవారిని ఆరాధన చేసేటువంటి నాన్న అల్లరి చేయకరా అని చెప్పేసి చెబుతుంది. అంటే ఈ మధ్య సీరియళ్ళు, ఫోన్లు, చిరాకులు మనకి ఎక్కువైపోయి పిల్లల్ని తిరుగుతున్నాం, సరైనటువంటి మార్గంలో పెంచడం లేదు. అది వేరే విషయం అనుకోండి. కానీ మనకి మన చిన్నతనంలో ఇక్కడ ఉన్న వారందరి చిన్నతనంలోనూ తల్లి దెబ్బ వేయడం ఎవరికీ తెలియదు, అవునా కాదా? తల్లి తిట్టడం ఎవరికీ తెలియదు. నాన్న ఎల్లకరా, చేయకరా, ఇలా ఉండరా, నాన్నగారి చేత ఎందుకురా తిట్లు తింటావు, నాన్నగారి చేత ఎందుకురా కొట్లు తింటావు, ఇలాంటి మాటలే మనందరికీ తెలుసు. కానీ ఎలా అయితే కన్న తల్లి ఎంత అల్లరి చేసినా పిల్లవాడిని ఎంతలా అభినందిస్తూ చేర తీసుకుంటుందో అలాంటి తండ్రికి ప్రేమలే కాదు. ఈ పిల్లవాడికి దెబ్బ పడాలి అంటే తండ్రి ద్వారానే పడుతుంది, ఎంత ప్రేమ అయినా. తర్వాత రాత్రి వెళ్ళి ఏడుస్తాడు పాపం, అయ్యో నా పిల్లవాడిని కొట్టానే, ఎలా నాన్న ఇలా రారా అని చెప్పి ఆయన వెంట పోస్తాడు. అంటే సక్రమైనటువంటి మార్గంలో నడవాలి అంటే తండ్రి దెబ్బ వేయాలి. కావున అటువంటి తల్లి ఎంత ఓర్పుగా పిల్లవాడికి చెబుతుందో అమ్మవారు మన యొక్క భక్తి శ్రద్ధలకి అంత బాగా మెచ్చుకుంటుందట. ఈ చండీ పరదేవతలో 3 శక్తులు ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. త్రిశక్తి స్వరూపాత్మంగా ఉండేటువంటి రూపమే చండీ. ఈవిడ చాలా శాంతి స్వరూపిణి. 3 నేత్రములతో, 18 చేతులతో, చిరుమందహాసముగా నవ్వుతూ సింహవాహనం పైన చక్కగా ఈ లోకమంతా కూడా సంచరిస్తూ ఉంటుందట. మహాకాళి రూపము, మహాలక్ష్మి రూపము, మహాసరస్వతి రూపము. ఇటువంటి 3 రూపాలు కలయిక ఏదైతే ఉందో ఆవిడే లక్ష్మి, ఆవిడే చండీ, ఆవిడే కాళి, ఆవిడే సరస్వతి. ఈ యొక్క ఎన్ని శక్తులున్నా సరే ఆవిడ నుంచే వచ్చాయట. పైగా చండీ అనగా 3 రూపములు. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి హోమం చండీ హోమం మాత్రమే తెలుసు. కానీ అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా 700 శ్లోకాలతో మనకి ఇచ్చారు. దాన్ని సప్తసతి అని చెప్పించాం మీ చేత సంకల్పం. సప్త అంటే 7, శతం అనగా 100. 700 శ్లోకాలతో మనకి అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా ఉంటుంది. మరలా ఈ 700 శ్లోకాల్లోనూ కూడా ఋషీశ్వరుడు 13 అధ్యాయాలుగా విభజించారు. 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు కూడా 13 అధ్యాయాలుగా ఉంటాయి. ఈ 13 అధ్యాయాలు కూడా 3 చరిత్రలు. పైగా ఈ 13 అధ్యాయాల్లో మహాకాళి చరిత్ర అంటే అమ్మవారి యొక్క కథ. సత్యనారాయణ వ్రతం చేస్తే ఎలా అయితే 5 అధ్యాయాలు ఉంటాయో కథలు వింటామో, ఈ చరిత్ర అనగానే 13 అధ్యాయాలు అమ్మవారి యొక్క కథల
అన్నీ కూడా ఉంటాయి. మొదటి చరిత్రలో చక్కగా మహాకాళి అవతారంతో అమ్మవారు మహాకాళి చరిత్రగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే 2, 3, 4 అధ్యాయాల్లో మధ్యమ చరిత్రగా మహాలక్ష్మి చరిత్ర అధ్యాయం వరకు కూడా మహాసరస్వతి చరిత్ర కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి 700 శ్లోకాలు 13 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క అమ్మవారు అవతారం ఎత్తుతుందంట. అటువంటి అవతారం ఎత్తితే అమ్మవారు 13 అధ్యాయాలకు కూడా ఇక్కడ చాటులో పెట్టాం. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఆహుతిని అంటే నైవేద్యాన్ని సమర్పించేస్తాం హవనం అయిన తర్వాత. అటువంటి చండీ సప్తశతి హవనాన్ని చక్కగా ప్రారంభం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో మహాకాళి అవతారంలో అమ్మవారు ఉంటుందిట. ఈ యొక్క హవనం చేయడం ద్వారా ధర్మార్థే అమ్మవారిని ప్రత్యేకించి మనం ఏం కోరుకోక్కర్లేదు. అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని. ఆవిడ అనుకుంటే ఏదైనా ఇవ్వగలదు, ఎంతవాడినైనా పైకెత్తగలదు. కావున అమ్మవారిని ఆవిడ యొక్క విగ్రహం మనకు కావాలి అని చెప్పేసి మాత్రమే అడగాలట. అందువలన మొదటి అధ్యాయాన్ని హవనం చేయడం ద్వారా ధర్మార్థే ప్రతి మానవుడికి పుట్టిన తర్వాత ఏం కావాలి? ధర్మబద్ధంగా నడిచేటువంటి జీవన మార్గం కావాలి. ఏది చేస్తున్నా ధర్మబద్ధమై ఉండాలి. రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి ఏమి చేసినా ధర్మ మార్గంలోనే నడిచాడు. అటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అలా మనమందరం కూడా ధర్మ మార్గంలో ఉండాలి అని చక్కగా మహాకాళి చరిత్రని మొట్టమొదటిగా మొదటి అధ్యాయాన్ని ఆరంభం చేస్తూ ఉన్నా. మరి ఇది ఎలా వచ్చింది, ఎందుకు ఆరాధన చేస్తున్నా అంటే పూర్వకాలంలో నాలాంటి ఒకడు ప్రశ్నలు చేసేటువంటి వాడు చక్కగా ఉన్నాడట. ఆడి పేరే షావుకారి గారు, సాధు అనేటువంటి షావుకారి గారు. అలాగే సురథుడు అనేటువంటి మహారాజు గారు. వీళ్ళిద్దరూ కూడా మేధాతిథి ఋషి అనేటువంటి ఋషీశ్వరుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి వీరి కష్టాలు చెబుతున్నారు. అయ్యా ఎవరు ఏమిటి ఎందుకు వచ్చారు అని చెప్పేసి చెబితే, అయ్యా నా పేరు సాధువు, నేను వైశ్యుడు వర్తకుడిని, నా భార్య అనుకున్నాను, నా పిల్లలు అనుకున్నాను, నా యొక్క బంధువులు అనుకున్నాను, వీళ్ళందరూ కూడా ఎంతో ఐశ్వర్యం ఉంది నాకు, ఈ ఐశ్వర్యాన్ని అనుభవించాలి, నేను ఉండగా అనుభవించలేను అని నన్ను బయటికి గెంటేశారు. కట్టుకున్న భార్య దగ్గర నుంచి అందరూ కూడా నేను ఏం చేయాలో అర్థం కాక నాది అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను బయటికి గెంటేయడంతో ఏం చేయాలో తెలియక పిచ్చివాడై తిరుగుతున్నారు అని చెప్పారట. మరి ఈ సురథుడు అనేటువంటి మహారాజు గారికి ఏం కష్టం వచ్చింది? ఏ మహారాజా నీకేం కష్టమయ్యా, మహారాజును అని చెప్పేసి అనేసరికి, అయ్యా నేను ఎంత మహారాజు అయినప్పటికీ కూడా నేను నా సైనాధిపతి, నా యొక్క సైనికులు, నా యొక్క మంత్రులు, నా యొక్క భటులు అనుకున్నాను. కానీ శత్రురాజుల మీద యుద్ధానికి వచ్చారు నా రాజ్యానికి. ఆ రాజ్యానికి నా మీద యుద్ధానికి వచ్చేసరికి నేను శత్రుబలాన్ని ఎదుర్కోవాలని సైన్యంతో సిద్ధమై ఉన్నాను. కానీ శత్రురాజుల యొక్క సైన్యంలో మా వాళ్ళందరూ కూడా కలిసిపోయి నన్ను ఓడించి నేను నా అనుకున్నటువంటి మంత్రులందరూ కూడా నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను ఏదో చేసినట్టుగా నా రాజ్యాన్ని నుంచి నన్ను పంపివేశారు. శత్రురాజులకి నేను లొంగిపోయాను అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పటివరకు నాది అనుకున్నానయ్యా, అందరూ నన్ను మోసం చేశారు అని బాధపడుతూ పిచ్చివాడైతే అడవులు పట్టుకుని ఈ మేధాతిథి ఋషి చెబుతున్నాడు. అమ్మా మీరిద్దరూ కూడా ఎటువంటి బలరాని కష్టాలు కూడా పడుతున్నారు. కావున ఇది కలియుగం కావున కలవు చండీ వినాయకం, ఎటువంటి కష్టాల నుంచి అయినా సరే విముక్తి చేసేటువంటి అధికారం ఒక్క అమ్మవారికి. దేవీ భాగవతం అని గ్రంథం ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. మనం దాన్నంతా కూడా హవనం చేయాలి, పారాయణ చేయాలంటే తవందని ఋషీశ్వరులు ఏం చేశారట, 18 పురాణాల్లో మార్కండేయ పురాణం అనేటువంటిది ఉన్నది. ఆ మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి రచించినటువంటి దేవీ భాగవతాన్ని తీసుకుని దాంట్లో 75 నుంచి 88 అధ్యాయములు, స్కందములు అంటారు. ఈ స్కందములను తీసుకుని ఈ 13 కూడా అత్యంత శ్రేష్టమైనటువంటివి. మానవుడు కలియుగంలో ఈ 13 అధ్యాయాలు కనుక హవనం చేస్తున్నప్పుడు చూసిన, పారాయణ చేసిన ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో జ్ఞానవంతులవుతారు, కీర్తివంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు అని ఋషీశ్వరులు ఆలోచించి ఈ యొక్క మనకిచ్చినటువంటి 13 అధ్యాయాల 700 శ్లోకాల దేవీ సప్తశతి పుస్తకాన్ని చక్కగా మనకి ఇంత మాత్రాన్ని అందజేశారు. దీన్ని హవనం చేస్తే చాలు. ఎవంటి శ్లోకాలు అంటున్నారు, పుణ్యం వస్తుందా ఏమిటి అని చెప్పేసి అలాంటి వారికి ఎవరికో ప్రశ్న రావచ్చు. మళ్ళీ ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క ప్రాణశక్తి, అంటే ప్రాణశక్తి అంటే బీజాక్షరం. ఒక్కొక్క శ్లోకము కూడా వేదమంత్రం కన్నా 100 రెట్లు పవర్ ఎక్కువ. ఈ యొక్క దీంట్లో ఉండేటువంటిది. ఈ మధ్య చాలా మంది ఆడవారు కూడా ఎంతో మంది నాలాంటి వాడు ఎవడో చెప్పేసుకోవచ్చు, చదివేసుకోవచ్చు అని తయారయ్యి ఈ గ్రంథాన్నంతా కూడా చెప్పేస్తూ ఉన్నారు. చాలా మందిని చూశారు.
కానీ ఏదో నడుతు పాడేస్తున్నట్టుగా పాడేస్తే ఈ గ్రంథం పనికిరాదు. ఎంతో గురుముఖైన అనుష్ఠానం పుచ్చుకోవాలి. అనుష్ఠానం అంటే అమ్మవారి యొక్క ఉపాసనను తీసుకోవాలి, గురుముఖైన పాఠం చెప్పించుకోవాలి. ఇటువంటి పాఠం చెప్పించుకుని అమ్మవారి ఉపాసన చేస్తూ వారు వేద విద్వాంసుడై ఉండాలి, వేదం చదువుకునేటువంటి వాడు అయి ఉండాలి. చక్కగా మీకు జన్మ ధన్యమేనే అనుకోవచ్చు. చక్కగా ఆయన స్పార్థ పండితులు మీ యొక్క బ్రహ్మగారు, అలాగే ఆయన యొక్క మేళరులు చక్కగా వేద పండితులు శుద్ధయజుర్వేద ఘనాంతాన్ని పూర్తి చేశారు. మీ అందరికీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎవరింట్లో కూరవారికి రుచి ఉండదట. అలాగా మీ ఊర్లో గ్రామంలోనూ ఉంటారు కదా అని కొంతమంది నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయలే, ఆయన అయితే చెప్పేది ఆయన అయితే చేసేది అనుకుంటాం. కానీ ఒక శాస్త్రం తెలియాలన్నా, ఒక పని చెయ్యాలన్నా, మనకు ఒక ముహూర్తం పెట్టాలన్నా, ఒక బ్రాహ్మణుడిని ఇంటిగా పురోహితుడిగా నియమించుకున్న తర్వాత ఆడు విద్వాంసుడైనా విద్వాంసుడు కాకపోయినా ఆయన్నే ఎన్నుకోవాలి. మన యొక్క గ్రామంలో అయితే ఎవరో వచ్చారా, పాలకొండ నుంచి వచ్చారు, బాగా చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అంటే కుదరదు. ఆయన్ని దాటి మనం వెళ్ళామా కన్నతల్ని విడిచిపెట్టి వచ్చేసినట్టే. అందువలన చక్కగా మీ యొక్క అదృష్టం అనుకోవాలి. శరత్కాలే మహాపూజ, అమ్మవారి హోమం చేయడమే మహాభాగ్యం. పైగా శరతృతు శరన్నవరాత్రులు అంటూ ఉంటాం. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి హవనం చేయడం అంటే ఎన్నెన్నో జన్మల పుణ్యం ఫలం ఉంటే గాని మనకి అవదు. అందువలన ఎంతో మంది అనుకుంటూ ఉంటారు, అయ్యో నేను చేసుకెళ్ళిపోయాను. నిన్నే ఒక ఆయనతో మాట్లాడుతున్నాను, అయ్యా నేను చేసుకుందాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచి దగ్గర 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాడు అట్లా చిండి హవనం చేద్దామని. పైగా నవరాత్రుల్లో కూడా కాదు, హోమం చేద్దామని అంతే. ఆయన అవ్వట్లేదు. అందరి యొక్క జన్మదినం అనుకోవాలి. మీ బ్రహ్మగారు వెంటనే సంకల్పం చేసుకోవడం, మీరు ఆయన్ని అడగడం, చక్కగా పైగా దేవీ నవరాత్రుల్లో మనకి కుదరడం, ఆయన తపశక్తి మీ యొక్క భక్తి శ్రద్ధ ఉంది కాబట్టి మనకి ఈ రోజున ఇటువంటి అమ్మవారి హవనం చేసేటువంటి భాగ్యం కలిగింది. అటువంటి వారి చేతుల మీదుగా అమ్మవారి యొక్క హవనాన్ని చక్కగా ఆరంభం చేస్తున్న అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది. దేవతామూర్తులందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి హవనం. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమే, అవునా కాదా? ఇష్టం లేనటువంటి వాడు ఎవడో ఉండడు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ప్రతి ఒక్కరు చూస్తాడు. ఇదే యాడవడరా అన్నవాడు కూడా వెళ్ళి సినిమా చూస్తాడు. ఎందువలన? లోపల ఉండేటువంటి అభిమానం అలాంటిది. అందువలనే అమ్మవారి హవనం జరిగిందా, అయ్యో అమ్మవారి హవనం కదా నాకు ఇవ్వలేదు కదా అని ఏ దేవతామూర్తి అనుకోడు. యా చండీ నవకోటి శక్తి సహిత అంటే కొన్ని కోట్ల మంది చండీ హవనం చేస్తే కొన్ని కోట్ల దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు. యా చండీ నవకోటి శక్తి, 9 కోట్ల మంది దేవతలు ఉంటారు. 9 కోట్ల మంది దేవతలు కూడా ఒక్క చండీ హవనం చేస్తే చాలట సంతృప్తి చెందేస్తారు. అటువంటి హవనము చండీ హవనం. అటువంటి ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. పందులుగా వదలట్లేదురా అని చెప్పేసి మాత్రం అనుకోకుండా కాలాతీతమైన మన కోసమే వాతావరణం ఆగింది అనుకోవాలి. పైగా అమ్మవారి ఆనంద బాష్పాలు కార్చి వెళ్ళిపోయిందనే అనుకోవాలి. ఎందువల్ల అలా జడొచ్చేసి వెంటనే వెళ్ళిపోయింది అంటే వెంటొచ్చేది. అందువలన ఎంతో భక్తి శ్రద్ధలతో ఇప్పటి వరకు కూర్చున్నారు. అలాగే ఇప్పటి వరకు హోమం అయ్యేంత వరకు కూడా అంతే భక్తి శ్రద్ధలతో కూర్చుని చక్కగా అమ్మవారి యొక్క శ్లోకాలన్నీ కూడా వింటూ హవనం చెయ్యాలి. మొదటి చరిత్ర మహాకాళీ రూపంలో ఉంటుంది కాబట్టి మహాకాళీ నమః, మహాకాళీ నమః అనుకుంటూ ద్రవ్యాన్ని ఇస్తారు. అష్టద్రవ్యములు కూడా ఇస్తారు. చక్కగా అష్టద్రవ్యాలని కూడా వేస్తూ ఉండాలి. 3000 తోటి మహాకాళీ నమః అనుకుంటా. నమశ్చండికాయే ఓం ఐ మార్కండేయాయ స్వాహా. ఓం సావర్ణిస్తూర్యతనయ యోమ చతురేష్ మహానిషా మేల్పత్యం విశ్రాజ నమః స్వాహా. तस्य बाले रत्नजः पत्ना निवजान भवो रोषतो भवता भवता कोला जनः स्वाहा. तस्य दैरवविद्यामते पुरोनहारणे वेदयेतेगा चन्द्रजः स्वाहा. तदप्रभवाय धोनिवेशार्वा पदात्मा महाकायस्तैला प्रवार स्वाहा. मात्यर्पण वृष्टे गुरुपरिचन्द्र मे भवरंगापतंत्रा प्रवेद स्वाहा. नमोयावादे स्वामी सुब्रदेका हिमालय एवमेति स्वाहा हवामं पदमजा सिंहनोधार विश्रामत स्वाहा. येदव्य कृष्णे हंगम जन्नाम स्वाहा. पदसुजना आत्मन जहाते प्रेमे मनाह में नाम जाना जाना प्रधान स्वाहा. इत्रयं ब्रह्मजित्तं विजय स्वागत को देशां में स्वाहा. छेदद्वाद दात्रा व्यापारन स्तुति से आधारण जात जन्नत के घेगे स्वाहा. यदा ज्ञान सर्वेदो चौका या ज्ञान जतन मनुष्यान अत्यजा प्रयोच्छां स्वाहा. मनुष्यान जिते जानद्रव्यं जतो भय ज्ञाने वेद सेवामे गुणान जगत को याना अपने मार्ग को याना स्वाहा. ये होते के
स्वाहा
विशुर्वाच स्वाहा प्रवृत्तैर्कामदहसे दुःखादानवक्ष स्वाहा पौराणपन्तं स्वाहा हारालयं भयान्यं सफलदाः सिंहवाहनाय त्रिशूलपावधारण्ये कौशगे देव्ये नागवली रक्तयुगानुगम्बराक्षौस्पेर पेर्तुदाभगवदाज्ञां मातरङ्गफलं रसं महाहरो हर्ष्यात् नमस्कार देवोरानाथ महाराज्ञेगे सिंहरा देवतगो कौशगे मातगो జగదంబ ప్రియదా చక్కగా విద్యుత్ అమ్మవారి భోజనాన్ని తీర్చిస్తూ ఉన్నారట. అమ్మవారి కూడా జలకాములందరికీ ఏం వరాలు కావాలంటే ఆ వరాలు ఇచ్చిందిరా. అటువంటి అధ్యాయం శుభప్రదమైనటువంటి అధ్యాయం నారాయణ అధ్యాయ హవనం చేస్తున్నా. ఈ యొక్క హవనం చేయడం ద్వారా వివాహం కావలసినటువంటి వారికి వివాహాన్ని, సంతానం కావలసినటువంటి వారికి సంతానాన్ని, దాంపత్యం కావలసినటువంటి వారికి అన్యోన్య దాంపత్యాన్ని ఇస్తుందట. అటువంటి అధ్యాయం చక్కగా నారాయణీ నమః నారాయణీ నమః అనుకుంటూ హారం చేస్తూ ఉండండి. నమస్కారించండి. నమో దేవ్యే మహాదేవ్యే ధ్రువాయే సర్వం నమః నమ ప్రయోగ్యే భద్రాయే నిగదా ప్రదాస్పరా సాంగాయే ధర్మారాయే ధరాహాయే సాయుధాయే ధృత్తిగాయే శ్రీ సర్వనారాయణీ దేవ్యే నారాయణీ భక్తయోగో భగవంతరాక్షరుష్పేరభ్యర్థులో భగవతో భవస్త్రోయిమా వాణినీ బ్రహ్మహారోష్టాయ నమస్కార దేవోరాధ మహారాజ్ఞీకి చేస్తూ ఉండండి. ధ్యానం ఓమశ్చండికాయ ఓం క్లీం దేవ్యో స్వాహ ఏం స్వామిత్యం దృష్టి అమ్మవారికి 12వ అధ్యాయంలో చక్కగా బిల్వఫలం నారేడుకాయలను అర్హతగా సమర్పిస్తున్నా. నమస్కారం చేయండి. నమో దేవ్యే మహాదేవ్యే ధ్రువాయే భగవన్ నమః నమ ప్రయోగ్యే భక్తాయే నీనా ప్రణదాస్పదా సాంగాయే ధర్మారాయే ధరాయే నాగుదాయే దిక్కిరాయే శ్రీమాలా త్రిపుర సుందరీ దేవ్యే నాగవల్లి దళతైరో గంగమాక్షరగంధరుపాక్షరే భద్ర భగవతో ఇమానుదేర్పో ఇమాం బిల్వఫలం మహాదోష్టానస్పా అసలైన అధ్యాయమే ఇదేట. వరప్రధానాధ్యాయము అంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? ఎవరికి చెప్పుకున్నారు? ఎవరికి చెప్పారు? ఇదంతా వాళ్ళ పేర్లు గుర్తురావు. ఎందుకంటే ఎప్పుడో చేస్తామనే ఆలోచనతో ఉంటుంది అంతే. వారే మేధాతిథి ఋషి నుంచి సాధువు అనేటువంటి వైశ్యుడు, సురధుడు అనేటువంటి మహారాజు గారికి మేధాతిథి ఋషి చెబుతున్నారట. వారు చెప్పేసిన తర్వాత 3 సంవత్సరాల పాటు నిరాహారో యథాహారం తిండి తిప్పలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా 3 సంవత్సరాలు అమ్మవారి కొరకే నదీ తీరంలో తపస్సు చేశారట. అమ్మవారి కొరకే యాగాన్ని తలబెట్టారట. వారు సాక్షాత్ కోరికలు గాని, అమ్మవారి యొక్క నామస్మరణ గాని చెప్పుకుని తాను అమ్మవారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ధ్యానం బాలార్కమండలాభాసాం జగర్భాహత్రోజనాన్ పాఠాన్ సముదం సముదం రవం స్వాహ నిర్విన్నతి మోక్షాన వాక్యారహణే నపిత్యాయ జగాభక్తిప్రదే స్వాహ తథోభేం రాజ్యానజి నిర్మయాజ్ఞ రాజ్యాహం స్వాహ సమప విశ్వత్వాకారం అభేర్ వందనాలు భావక్యేమగ్రహ్య సంఘ విశ్వగారవం స్వాహ ఏ వివాద స్వాహ సమర్పిస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఒక్కసారి అందరూ కూడా లేచి నుంచి ఆహుతి అమ్మవారికి సమర్పించండి. ఓం నమో దేవ్యే మహాదేవ్యే ధ్రువాయే భగవన్ నమః నమ ప్రకృత్యే భక్తాయే నియమో ప్రణదాస్పదా సాంగాయే సమయరాయే సలాహరాయే సాయుధాయే ఆనందరాయే కిరైరాయే ఆనందరాయే జగిదే శ్రీ మహా త్రిపుర సుందరి చండీ పరదేవతాయే
सप्तशती होम सांगदा साबल्यदा सुत्यप्पो सप्तशती होमाख्ये गमनि सांगदा साबल्यदा सुत्यप्पो सप्तकुंजगा हरेण योगः మీ యొక్క బ్రహ్మగారు మాకు మరీ చెప్పారు. మా వాళ్ళందరూ మొదటిసారి చేసుకుంటారండి, సమయం అప్పుడే అయిపోతుందా, వాళ్ళ తర్వాత ఏదో పూజ ఉంది, చేసిన హోమ ఫలితం ఖచ్చితంగా అందుతుంది అని పరమేశ్వరుడే చెప్పాడు. నారాయణ దారిని పోయేవాడో లేదంటే ఇతరత్ర వాళ్ళు ఎవరో చెప్పిందో కాదు. ఈ చండీ హవనమే, ఈ చండీలో ఉన్న అంత ఋషీశ్వరుడు దేవతామూర్తి చెప్పిందే తప్ప ఇంకొక ఎవరు చెప్పింది కాదు. అందుకే ఇంత గొప్ప హోమం ఇది. అటువంటి సమేత చండీ గౌరవరాజ్యత్వం ఇదానిది చీరనుకో అందంగా మెల్లింగా ఉండు జాగ్రత్త పడుతుంది. ప్రశాంతరా చెప్పద్దు ఇవ్వాలేంటి ఇదేనా ఓకే వదిలే బాబాయ్ పడిపోద్దేమో ఓకే అవి సాయంత్రానికా ఏంటి సాయంత్రం టిఫిన్ పెరుగు అంట అవునేది అదిగో పెరుగు చల్లగా ఉంది రొమ్మ చేసేద్దని పెరుగైనా అన్నారు
అసలు పద్ధతి వాళ్ళ గుడి దగ్గరే కనిపించలేదు.